హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. నేను ఎస్టర్డే పోస్ట్ చేశాను కదా రీసెంట్గా 10th క్లాస్ సిరీస్ చేయబోతున్నాను అని. ఇది ఒక 10th క్లాస్ వాళ్ళకే కాదండి, ఎవరైతే రైల్వే ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ ప్రాబబిలిటీ. ఎవరికి యూజ్ అవుతుందంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎవరైతే అప్లై చేసింటారో ఈ చాప్టర్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందుకే ఆ దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను నేను. ఓకేనండి. టెక్నీషియన్ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 వచ్చి, అది గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు. గ్రేడ్ 3లో సిలబస్ లేదులేండి, అది గ్రేడ్ 1లో వస్తుందన్నమాట. సో మ్యాక్సిమము ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ సెకండ్ వీక్ గాను జరిగే ఛాన్స్ ఉంది. ఏది టెక్నీషియన్ గ్రేడ్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళకి ఈ చాప్టర్ నుంచి టోటల్ సిలబస్ అనమాట. ఎక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్. నేను ఒకసారి సిలబస్ కూడా డిస్కస్ చేస్తాను మీతో. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ చెప్పిండేదంటే ఆర్ఎస్ వుడ్వర్డ్. ఈయనే ఈ ప్రాబబిలిటీ అనే గురించి టాపిక్ తీసుకొచ్చింది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ థియరిటికల్ అప్రోచ్ చూడండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు సార్ మీరంటే, జనరల్గా చెప్తాను ఒకసారి. సో మన ప్రమేయం లేకోకుండా అంటే దట్ మీన్స్ చూడండి, లెట్ అస్ ప్రాబబిలిటీ థియరీ ఆఫ్ అప్రోచ్ అంటే ఇప్పుడు కాయిన్ టాస్ చేస్తాం. ఆడ 100% హెడ్స్ పడుతుందా టైల్స్ పడుతుందా అంటే మనం ఆడే టైంలో చెప్పేవాళ్ళం, కానీ ఇక్కడ చెప్తాను ర్యాండమ్గా. సో యాక్చువల్గా కాయిన్ తీసుకుందాం. ఒకటి హెడ్స్ ఉంటుంది, ఒకటి టైల్స్ ఉంటుంది. మీరు పైకి కాయిన్ కాస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, హెడ్స్ అయినా పడాలా టైల్స్ అయినా పడాలి. అదనమాట. సో సపోజ్ ఏ కాయిన్ టాస్డ్ అట్ ర్యాండమ్, మనం ర్యాండమ్గా when we speak coin assume to be fair, that is symmetrical, so that there is a no reason for it comes down more often one side than other. We call this property of the coin being unbiased by this phrase random toss. Unbiased అంటాం దీన్ని, random toss, when we mean that coin is allowed fall freely without any bias or ఎనీ ఇంటర్ఫేస్. అంటే ఏ ఇంటర్ఫేస్ పైన కానీ. ఇక్కడ కాయిన్ యాక్చువల్గా మనం కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్స్ అన్న పడాలా టైల్స్ అన్న పడాలా. దీనికి ప్రాబబిలిటీ ఏమి, ఇది ఒకటే కాదండి మనకు ఉండేది. డైస్ ఉంది. డైస్ ఎన్ని ఉంటాయి టోటల్? డైస్ 1 to 6 వరకు ఉంటాయి. అవే 1, 2, 3, 4, 5, 6 టోటల్ డైస్. ఈ 6లో మనము ఒక డై కిందికి వేసినప్పుడు అది ఏ నంబర్ అయినా పడవచ్చు. ఈ సిక్స్లో ఏదైనా నంబర్ అయినా పడవచ్చు. ఓకేనా అండి. ఇది మెయిన్గా మనం ర్యాండమ్గా పడే టాపిక్స్ గురించి, మొత్తం ర్యాండమ్ గురించే మాట్లాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది తెలుగులో అర్థమవుతుంది, ఇంగ్లీష్లో అర్థమవుతుంది, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. In this chapter, no one assume all the experiment have equally likely outcomes. చూడండి, ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్. మొత్తం చాప్టర్ మొత్తం దీనిపైన బేస్ అయి ఉంటుంది. చూడండి, బాగా చూడండి, మొత్తం చాప్టర్ మొత్తము దీనిపైన బేస్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ఈవెంట్ హ్యాపెండ్. టోటల్ నంబర్ ఆఫ్ ట్రయల్స్ గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ ట్రయల్స్ విచ్ ఈవెంట్ హ్యాపెండ్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ట్రయల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాకే నేను ఒక కాయిన్ టాస్ అనేది పైకి వేసాను అనమాట. అది హెడ్స్ పడచ్చు టైల్స్ పడచ్చు. నాకు ఓన్లీ హెడ్ కావాలా. పి ఆఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 2. ఈ 1 డివైడెడ్ బై 2 ఎలా రాశారు సార్ మీరు? చెప్తాను చూడండి. అది కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే శాంపుల్ స్పేస్ రాయాలి. శాంపుల్ స్పేస్ అంటే H, T పాజిబిలిటీస్ అనమాట. ఎన్ని పడే ఛాన్స్ ఉంది. పడితే హెడ్స్ పడాలా అంటే టైల్స్ పడాలా. సింపుల్. పడితే ఏం పడాలా? హెడ్స్ అన్న పడాలా టైల్స్ అన్న పడాలా. ఎన్ని టైమ్స్ పడింది అట్లా? 2 టైమ్స్ అయింది. 2 టైమ్స్ టాస్ చేసాం. ఓకేనా అండి. ఇప్పుడు పి ఆఫ్ హెడ్ కావాలా. పి ఆఫ్ హెడ్ కావాలంటే ఒక శాంపుల్ స్పేస్ కావాలా కదా, అంటే హెడ్. అంటే శాంపుల్ స్పేస్ ఎంత వచ్చింది ఇక్కడ? హెడ్, ఓన్లీ హెడ్డే కావాలి కదా 1. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ ట్రయల్స్
ఇన్ విచ్ ఈవెంట్ హ్యాపెండ్. ఎన్ని ట్రయల్స్ చేసే పడింది హెడ్? 1 ట్రయల్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని? 2. అయిపోయిందా? 1/2 పే ఆఫ్ హెడ్. పే ఆఫ్ టైల్స్ కూడా 1/2. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఇంకా వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. ఈడొచ్చింది చూడండి అసలైన పాయింట్. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఈ, నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చేద్దాం, డైస్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా డైస్ వేసాను నేను. సో ఎన్ని డైస్ ఉంటాయి? 1 డైస్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6. ఇది శాంపుల్ స్పేస్. ప్రతి ఫార్మేషన్లో ఖచ్చితంగా రాయాల్సిందే. టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నాకు ఓన్లీ 1 పడాల. ఏం పడాలా? ఓన్లీ 1 అనుకున్నా. పి ఆఫ్ 1. సో పి ఆఫ్ 1 కావాలంటే ఎన్ని టైమ్స్ వేసే పని? శాంపుల్ స్పేస్ పి ఆఫ్ 1కి రాద్దాం. ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇక్కడ రాద్దాం శాంపుల్ స్పేస్. సో ఓన్లీ 1 టైమే కదా. సో ఈ 6 టైమ్స్ వేస్తే 1 టైమే పడింది మనకి. 6 టైమ్స్ వేస్తే ఎన్ని టైమ్స్ పడింది? 1 టైం మాత్రమే పడింది ఇక్కడ శాంపుల్ స్పేస్లో. అప్పుడు పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 1. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత ఎక్స్పెరిమెంట్లో? 6. అయిపోయిందండి. సార్ ఓన్లీ పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/6. నెక్స్ట్ పి ఆఫ్ 2 ఎంత? ఇది కూడా అంతే, 1/6. పి ఆఫ్ 3 అయినా 1/6. పి ఆఫ్ 4 అయినా 1/6. ఇవన్నీ 1/6. 1 టైమే కదా ఇక్కడ పడింది మనకి. ఇంకొక క్లారిటీ ఇస్తా, క్వశ్చన్స్ చేద్దాం దీనిపైన. ఇది నేను ఓన్లీ ప్రజెంట్ అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఓన్లీ బేసిక్ పాయింట్, అంటే ఫార్మేషన్ పాయింట్స్ అనమాట. ఏది తీసుకోవాలో, ఏమేమి తీసుకోవాలో అనే పాయింట్లో మాట్లాడుతున్నా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇదే గుర్తుపెట్టుకోండి. ఏమేమంటున్నాడు? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ఫేవరబుల్ ఈ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్స్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. గుర్తుపెట్టుకోండి. వచ్చింది చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తా. సారీ. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ వెన్ ఏ కాయిన్ టాస్డ్ వన్స్. ఆల్సో ఫైండ్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ ఏ టైల్స్. చూడండి సింపుల్గా శాంపుల్ స్పేస్ రాద్దామా? ఎన్ని కాయిన్స్ వేసాడు ఇక్కడ? 1 హెడ్, అంటే 1 కాయినే. గుర్తుపెట్టుకోండి, ఈ కాయిన్ ఏ కాయిన్ అన్నాడు. 1 కాయిన్ మాత్రమే టాస్ చేసింది ఇక్కడ. సో ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్స్ అన్న పడాలి, టైల్స్ అన్న పడాలి. శాంపుల్ స్పేస్ ఎంత వచ్చింది మనకి? 2. సింపుల్. నాకు ఓన్లీ హెడ్స్ మాత్రమే కావాలి. శాంపుల్ స్పేస్ ఎంత అవుతుంది? 1. సో 1/2. మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు, మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 అలా అయితే డైరెక్ట్గా రాసేయండి, అటెంప్ట్ చేసేయండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇవంతా థియరీ అంత అవసరం లేదు, ఓన్లీ డైరెక్ట్గా చేస్తాం. ఇక్కడైతే థియరీ రాయాలి. ఇది రాసే మీరు ఆన్సర్ రాయాలి. ఎవరు? 10th క్లాస్ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ హెడ్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మీకు ఫుల్ మార్క్స్ పడాలంటే ఇది రాయాలి. చూడండి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చింది? శాంపిల్ స్పేస్లో 1. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 2. 1/2. పి ఆఫ్ టైల్స్ అయినా అదే, పి ఆఫ్ హెడ్స్ అయినా అదే. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి మా ఎగ్జాంపుల్ 2. ఏ బ్యాగ్ కంటైన్స్ రెడ్ బాల్, బ్లూ బాల్, yellow ball, all the balls being of the same size. Kritika takes out a ball from a bag without looking into it. What is the probability that she takes out the yellow ball, red ball, blue ball? ఇప్పుడు చూడండి, మనకి ఎల్లో బాల్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్లో బాల్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం, ఒక బ్యాగ్లో చూడు చెప్తాను, 1 minute. రైట్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకున్నాం మనమే. మీకు ఫుల్ క్లియర్ కట్గా చెప్తా, బాగా వినండి. దీంట్లో ఎల్లో బాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ రెడ్ బాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ బ్లూ బాల్స్ ఉన్నాయి.
ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి, రితిక అనే అమ్మాయి ఏం చేసింది? తెలియకోకుండా ఒక బాల్ తీయమంటున్నారు. అది రెడ్ బాల్ అవుతుందా, బ్లూ బాల్ అవుతుందా, లేక ఎల్లో బాల్ అవుతుందా? ప్రాబబిలిటీ చెప్పమంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. కృతిక అనే అమ్మాయి ఏం చేస్తుందంటే మనకు తెలియకోకుండా ఇట్లా బ్యాగ్లో నుంచి ఒక బాల్ తీసింది. అదే ఎల్లో బాల్ కావాలి. ఇప్పుడు శాంపుల్ స్పేస్ రాయమన్న ప్రతి దానికి నేను ఏం చెప్పున్నా, ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇక్కడ శాంపుల్ స్పేస్లో? ఒకటి ఎల్లో బాల్, ఒకటి బ్లూ బాల్, నెక్స్ట్ ఒకటి రెడ్ బాల్. టోటల్గా ఎన్ని ఉన్నాయి శాంపుల్ స్పేస్లో? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, నాకు ఎల్లో బాల్ మాత్రమే కావాలా, ఓన్లీ ఎస్. సో శాంపుల్ స్పేస్ ఏమొచ్చింది? ఓన్లీ ఎల్లో బాల్ అంటే 1 కదా. అప్పుడు పి ఆఫ్ ఎల్లో బాల్ ఈజ్ ఈక్వల్ టు, మీరు రాయాల, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇది ఫుల్ ఫామ్, ఇక్కడ లెంత్ సరిపోదు, మీరు రాయండి. నా 10th క్లాస్ వాళ్ళు, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 1 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 3. సో ఇక్కడ 3 వచ్చింది. చూడండి, క్లారిటీ వచ్చేసినది కదా. ఇచ్చేసింటే అడుగుదు, ఇక్కడ కూడా అదే మీకు వచ్చిందా? పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1/3. అలాగే నెక్స్ట్ పి ఆఫ్ ప్రతిదానికి ఇట్లా రాయాల్సిందే. నెక్స్ట్ పి ఆఫ్ బ్లూ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3. పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతిదీ. ఎందుకంటే అడ్వాంటేజ్ ఏమంటే 3 బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. అదే టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకైతే ఓన్లీ 1 మార్క్ క్వశ్చనే. మీకు బేసిక్స్ తెలిస్తే చాలండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, గుర్తుపెట్టుకోండి మీరు. ప్రతి టాపిక్ మొత్తం నుంచి ఒక 1 ఆర్ 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి. ఇంకొక పాయింట్, ఇప్పుడు కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. కాంప్లిమెంటరీ, an event having only one outcomes of the experiment is called ఎలిమెంటరీ ఈవెంట్. చూడండి, an event having only one outcome, ఒకే ఒక అవుట్కమ్ వస్తే ఏమంట? ఎలిమెంటరీ ఈవెంట్ అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్, బోత్ ఈవెంట్స్ ఈ అండ్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. సిమిలర్లీ ఎగ్జాంపుల్ 2, all 3 ఈవెంట్స్ ఆఫ్ వైబిఆర్ ఎల్లో, బ్లూ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్స్. Example 1, note that P of E plus P of F is equal to 1. Example 2, P of Y plus P of R plus P of B is equal to 1. Observe that the sum of the possibilities of all elementary events of an experiment is 1. The true is given also. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ పాయింట్లో P of Lలోకి ఎంత వచ్చింది? ప్రాబబిలిటీ 1/3. నెక్స్ట్ పి ఆఫ్ రెడ్కి ఎంత వచ్చింది? రెడ్ బాల్కి 1/3. పి ఆఫ్ బ్లూ బాల్కి ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. ఇవన్నీ అడిషన్ చేస్తుంటే ఎల్సిఎం తీసి ఎంత వచ్చింది? 3. సో 1 + 1 + 1 ఎంత? 3 డివైడెడ్ బై 3 ఎంత వచ్చింది? 1 కదా ఫైనల్గా. ఈ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే మనోడు ఇక్కడ, సో ఈ 3 అడిషన్ చేస్తుంటే 1 వస్తుంది, దీన్నే ఎలిమెంటరీ ఈవెంట్ అని చెప్తున్నాడు. ఓకేనా అండి? 2 అడిషన్ చేసిన 1 వచ్చిన డివిజన్ చేసి అది కూడా ఎలిమెంటరీ ఈవెంట్. ఎగ్జాంపుల్ 1లో కూడా పి ఆఫ్ హెడ్స్ ఎంత? 1/2. పి ఆఫ్ టైల్స్ ఎంత? 1/2. సో 1/2 + 1/2 ఎంత? 2/2. ఎంత వచ్చింది? 1. దీన్నే ఎలిమెంటరీ ఈవెంట్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అండ్ ఈవెంట్ ఓన్లీ 1 అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. బోత్ ఈవెంట్స్ ఈ అండ్ ఎఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. సిమిలర్లీ ఎగ్జాంపుల్ 2, all 3 ఈవెంట్స్ వైబిఆర్ అంటే ఎల్లో బాల్, రెడ్ బాల్ అండ్ బ్లూ బాల్, ఇవన్నీ అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. దీన్ని ఏమని చెప్తున్నాం? ఎలిమెంటరీ ఈవెంట్ అని చెప్తున్నాం. ఓకేనండి? ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చేయడం వలన ఏమంటే మీకు మన ఛానల్ నుంచి చెప్తున్నాను కదా, 10th క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే ఛానల్ అని ఎన్నోసార్లు చెప్పింటా. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు 100% ఈ టాపిక్ నుంచి వస్తాయి. సపోజ్
త్రో డైస్ వన్స్ వచ్చిందా? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ ఏ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు? ఒకే క్వశ్చన్ కాదండి, దీంట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ జనరేట్ చేస్తాను చూడండి. 10th క్లాస్ వాళ్ళు బాగా వినండి. ఇక్కడ మెయిన్ ఏదంటే మనకి ఓన్ క్వశ్చన్స్ పడతాయి, అంటే క్రియేట్ చేసిన క్వశ్చన్స్ పడతాయి. ఇవే క్వశ్చన్స్ పడతాయని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అందుకే వాడు 15 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్కి మీకు వెయిటేజ్ ఇచ్చాడు. ఊరికే ప్రాబబిలిటీ ఇవ్వడు కదా. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ జనరేట్ చేస్తాను చూడండి. రాసుకోండి, పెన్ పెట్టుకొని నీట్గా రాసుకున్నారంటే మీకే బెనిఫిట్ అనమాట. చూసుకోండి ఒకసారి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఫస్ట్ క్వశ్చన్, గ్రేటర్ దాన్ 4 లెస్ దాన్ 4. ఇప్పుడు సింపుల్, నేను క్వశ్చన్స్ జనరేట్ చేస్తాను చూడండి. ఆడ్ నంబర్, గెట్టింగ్ ఆడ్ నంబర్, నెక్స్ట్ గెట్టింగ్ ప్రైమ్ నంబర్, నెక్స్ట్ థర్డ్ వన్ గ్రేటర్ దాన్ 3, ఫోర్త్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లెస్ దాన్ 6. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఇది అనమాట. ఇన్ని క్వశ్చన్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పక్కన రాసుకొని నేను కావాలంటే ఇక్కడ రాసేస్తా. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చూస్ చేయనండి, మీకు జనరల్గా చెప్తాను ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 డైస్ అన్నాడు. ఫస్ట్ శాంపుల్స్ వేస్తే మీకు డైస్ డయాగ్రామ్ వేద్దామా సింపుల్గా. నెక్స్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో అన్ని క్రియేట్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ డైస్ అనమాట. సో డైస్ క్యూబ్ ఫార్మేషన్లో ఉంటుంది కదా. సో 1 ఉండొచ్చు ఇక్కడ, నెక్స్ట్ 2, 3, 4. ఇది డైస్ ఒకసారి మనం ఏం చేస్తాం, త్రో చేసినప్పుడు. టోటల్గా శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉంటాయి? 6 నంబర్స్ ఉంటాయి. ఇందాకే చెప్పా కదా, 1, 2, 3, 4, 5, 6 ఈజ్ ఈక్వల్ టు 6. సరే, శాంపుల్ స్పేస్ ఖచ్చితంగా రాయాలంటే రాయాలి, రాస్తే మీకు మంచిది, ఫుల్ మార్క్స్ వస్తాయి. సో డైరెక్ట్గా మీరు ఏది పడితే అది ప్రిపేర్ అయ్యానంటే కాదనమాట. మనకి ఏమడిగినాడు క్వశ్చన్లో? క్వశ్చన్ చూడండి, గ్రేటర్ దాన్ 4 ఏమన్నాడు? గ్రేటర్ దాన్ 4 కంటే ఎక్కువ. దిస్ ఈజ్ లెస్ దాన్, దిస్ ఈజ్ గ్రేటర్ దాన్, అంటే 4 గ్రేటర్ దాన్. చూడు ఒక నిమిషం. గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇంకా నేను రాయలే కదా, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 4 కంటే ఏమేమి ఉన్నాయి ఎక్కువ ఉండే శాంపుల్ స్పేస్ రాయండి. ఎలా అంటే ఇక్కడ రాసుకోండి సింపుల్గా, గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ 4 అంటే గ్రేటర్ దాన్ 4 అంటే ఏమి? సింపుల్ మీనింగ్, శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది? 5, 6. సింపుల్. ఎన్ని వచ్చాయి ఈవెంట్స్? 2 వచ్చాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? పి ఆఫ్ గ్రేటర్ దాన్ 4 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మీరు రాయండి ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ రాస్తేనే. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 2. టోటల్ అవుట్కమ్స్ ఎంత? 6. సో 2 1 జా 2 3 జా. ఒక క్లారిటీ ఇస్తాను ప్రతి స్టూడెంట్కి, మీరు 2తో క్యాన్సలేషన్ చేసేది. ఇప్పుడు నేను క్యాన్సలేషన్ మెథడ్ కూడా చెప్పబోతున్నా. ఎప్పుడైతే మీరు న్యూమరేటర్లో 2తో చేస్తారో డినామినేటర్లో 2తోనే చేయాలి. మీరు న్యూమినేటర్లో 2తో చేసి డినామినేటర్లో 3తో చేస్తే అది రాంగ్ మెథడ్ అవుతుంది క్యాన్సలేషన్ మెథడ్లో, గుర్తుపెట్టుకోండి. సో 1/3 ఆన్సర్ ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ రాసింది వేరే, నేను రాసిన సొల్యూషన్ వేరే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్లో? వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాడు, అంటే 4 కంటే తక్కువ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. గుర్తుపెట్టుకోండి, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమేమి ఉన్నాయి? శాంపుల్ స్పేస్ రాస్తున్నాం చూడండి. ఇక్కడ 4తో పాటు వస్తుంది 1, 2, 3, 4. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత వచ్చినాయి? 4 వచ్చాయి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి? 4. సో పి ఆఫ్ లెస్ దాన్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చాయి? 4/6 అంటే 2/3. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి.
ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏం సార్ చేయలేదంటే నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచా. నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి, ఫుల్ వస్తుంది, ఇంకా ఫుల్ క్లియర్ కట్గా వస్తుంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ నంబర్స్ అన్నీ చేసి పెట్టేశాను అనమాట. రైట్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ వస్తాయి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. ఎగ్జాంపుల్ 1లో చూడండి, 1/2 + 1/2 ఎంత, 1/1 వచ్చేసింది. ఏమి పీ ఆఫ్ ఈవెన్ ప్లస్ పీ ఆఫ్ ఎంత, 1. సో పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ 2/3 1 అంటే గెటింగ్ 4 లెస్ దాన్ 4 గ్రేటర్ దాన్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే. ఇక్కడ ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి. నేను రివర్స్ చేశానులేండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చూడండి, పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ పీ ఆఫ్ ఈ అట్లే ఈ బార్ అట్లే పెట్టేసి పీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ ఆఫ్ ఈ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇన్ జనరల్ టు ప్రూవ్ దట్ పీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. గుర్తుపెట్టుకోండి. ఈ ఈవెంట్ రిప్రజెంటింగ్ నాట్ ఈ ఇస్ కాల్డ్ కాంప్లిమెంట్. ద ఈవెంట్ ఆఫ్ ఈ, ఒక ఈవెంట్ జరగచ్చు జరగకపోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీ ఆల్సో దట్ ఈ అండ్ ఎఫ్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. బిఫోర్ ద ప్రొసీడింగ్ ఫర్దర్ లెట్ us ట్రై అండ్ ఫైండ్ ద ఆన్సర్ ఫాలోయింగ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఎ నంబర్ 8 ఇన్ సింగిల్ త్రో డైస్? చెప్పలేము. 0 ఉండేది 6 నంబర్స్ కదా. చూడండి, 1, 2, 3, 4, 5, 6. నువ్వు 8 ఎందుకు వస్తుంది? రాదు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ లెస్ దాన్ 7? లెస్ దాన్ 7 అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లెస్ దాన్ 7 అంటే ఏమి? 7 కంటే తక్కువ. 6 డివైడెడ్ బై 6 డైరెక్ట్గా 1. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే ఇచ్చినట్టు చూడండి. లెట్ us ఓన్లీ 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ సింగిల్ త్రో డైస్. అవుట్కమ్ 6 సిన్స్ దెర్ ఇస్ నో ఫేస్ డై ఇన్ ద మార్క్డ్ 8. సో దెర్ ఈస్ నాట్ అవుట్కమ్ ఫేవరబుల్ అవుట్ ఈ. ద నంబర్ ఆఫ్ సచ్ అవుట్కమ్స్ ఈజ్ 0. ఇన్ అదర్ వర్డ్స్ గెటింగ్ 8 ఏ సింగిల్ త్రో ఆఫ్ డై ఈజ్ ఇంపాసిబుల్. చూడండి, ఎగ్జామినేషన్లో ఇది కూడా అడుగుతాడు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూడు, 6/6 ఇందాకే వేసేసా కదా డైరెక్ట్గా. సిన్స్ ద ఎవ్రీ ఫేస్ డై మార్క్ లెస్ దాన్ 6. 7 కంటే తక్కువ ఉన్నాయి కదా. ఎన్ని 7 కంటే తక్కువ ఉన్నాయి అనమాట. అందుకే 6 డివైడెడ్ బై 6 వేసాను నేను. ఇప్పుడు అసలైనది వినండి, అసలైన పాయింట్ బాగా వినండి, చెప్తాను. From the definition of probability P of E, we see that numerator number of outcomes favorable out of event of E. సో మీరు ఎప్పుడైనా ప్రాబబిలిటీ ఆన్సర్స్లో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ లెస్ దాన్ 1 అవుతుంది. ఈ ఆన్సర్లు వీటి మధ్యలోనే ఉంటుంది. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ 1 మార్క్ క్వశ్చన్కి కొన్ని వందల సార్లు అడిగింటారు, గుర్తుపెట్టుకోండి. దీనిపైన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ విచ్ షోర్ ఆర్ సర్టైన్ అక్కర్ ఈజ్ 1. సచ్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ షోర్ ఈవెంట్ or certain event. From the definition of probability P of E, we see that numerator number of outcomes favorable event always less than number of outcome favorable event always less than or equal to denominator the numerator of number of all possibilities. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఏమంటున్నాడు? From the definition of probability, we see that numerator number of outcomes favorable event to the event always less than or equal to denominator. అంటే
లెస్ దాన్ అంటే డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి న్యూమరేటర్ ఎప్పుడైనా అనే పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ చెప్పేసిన తర్వాత మీకు ఒక క్లాసే వస్తుంది దీనిపైన. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ 8 ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటే దీనిపైన సపరేట్ టాపిక్ చేయబోతున్నా. 100% 8 మార్క్స్ క్వశ్చన్. ఇంకా మీకు వచ్చేది ఇది చూడండి, డైస్ కానీ కార్డ్స్ కానీ ఇవి మిస్ అయితే ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్ వస్తాయి మీకు. అది నేను ఎందుకు చేయట్లేదంటే నెక్స్ట్ చేస్తా, ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ చూడండి ఏ క్వశ్చన్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ 5 చూద్దాం. 5 2 players Sangeeta and Reshma play tennis match. It is known that probability of Sangeeta win the match 0.62 but 0.62. What is the probability of Reshma winning the match? Reshma winning the match. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఉండేది ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఏమంటే 2 players సంగీత అండ్ రేష్మ ప్లే టెన్నిస్ మ్యాచ్. ఇది 1 మార్క్ క్వశ్చన్. ఇట్ ఈస్ నోన్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ సంగీత విన్నింగ్ ద మ్యాచ్ 0.62. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ రేష్మ విన్నింగ్ ద మ్యాచ్? సో ఇక్కడ చూడండి, ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు కదా, బాగా చెప్తాను చూడండి. ఒకరు విన్ అవుతారు, పి ఆఫ్ రేష్మ విన్ అయితే పి ఆఫ్ సంగీత లూజ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. లేదా పి ఆఫ్ సంగీత విన్ అయితే పి ఆఫ్ రేష్మ లూజ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. దీంట్లో మనం చేయాల్సింది ఏమంటే ఇక్కడ చెప్పేస్తాను చూడండి. సంగీత విన్నింగ్ మ్యాచ్ ఇచ్చేసినాడు, ఎంత ఇచ్చినాడు? పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.62 ఇచ్చినాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ రేష్మ విన్నింగ్ ద మ్యాచ్ ఏమంటున్నాడు? రేష్మ విన్నింగ్ ద మ్యాచ్ ఏమవుతుందంటే సింపుల్, పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా తీసుకోవచ్చు. ఒకసారి విన్ అవ్వచ్చు, ఒకసారి లూజ్ అవ్వచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు 0.62 పి ఆఫ్ ఎంత ఇచ్చినాడు? 0.62. 0.62 అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 1 మైనస్ 0.62 అంటే ఇక్కడే చేస్తారు చూడు. పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఆర్. 1 మైనస్ పి ఆఫ్ ఆర్ కదా కావాల్సింది. 1 మినిట్ నీట్గా రాస్తే ఇక్కడ ప్లేస్ లేదనమాట. సో పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. నాకు కావాల్సింది పి ఆఫ్ ఆర్. పి ఆఫ్ విన్నింగ్ ఆర్ కదా, రేష్మ కదా. పి ఆఫ్ ఎస్, పి ఆఫ్ ఎస్ ఎంత వాల్యూ? 0.62. 1 మైనస్ 0.62 ఎంత? 0.38. ఓకేనా అండి? ఎగ్జాంపుల్ 6 చూడండి. సవిత అండ్ హమీద ఆర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ విల్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్ అండ్ సేమ్ బర్త్డే? చూడండి, ఇగ్నోరింగ్ లీప్ ఇయర్ వదిలేసేయమని చెప్తున్నాడు. యాక్చువల్గా మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సవిత బర్త్డే ఈ 365 డేస్లో ఏదో ఒక రోజు రావాల్సిందే కదా. శాంపుల్ స్పేస్ ఎంత వచ్చినప్పుడు అప్పుడు? 365 డేస్. ఎంత వచ్చినట్లు? 365 డేస్. సో సవిత బర్త్డే, హమీదా బర్త్డే విల్ బోత్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్ అంట, ఆర్ ఇన్ ద సేమ్ బర్త్డే. సో ఇక్కడ సేమ్ బర్త్డేకి డిఫరెంట్ బర్త్డేకి ఏంది? ఒకే రోజు వచ్చినా అదే ఆన్సరే వస్తుంది, సేమ్ బర్త్డే వచ్చినా ఇదే ఆన్సర్. ఒకసారి చూడండి. హమీదా బర్త్డే డిఫరెంట్ ఫ్రమ్ సవిత. ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ అవర్ బర్త్డే ఈజ్. ఎందుకు సార్ అంటే ఒకటే కదా శాంపుల్. ఈ 365 డేస్లో 1 శాంపుల్ స్పేసే కదా వచ్చింది, 1 ఒక రోజే కదా, అందుకే 1. అంతే కదా. అంటే 1 తీసేస్తే ఎన్ని రోజులు పోతుంది ఇక్కడ? బాగా వినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఇక్కడ. 1 తీసేస్తే ఎంత? 364. సో హమీదా బర్త్డే సవిత బర్త్డే డిఫరెంట్ వస్తే ఎంత? 364 డివైడెడ్ బై 365. ఎందుకు ఈ టిక్ వేస్తానంటే చాలా చాలా ఇంపార్టెంట్. సవిత అండ్ హమీదా బర్త్డే సేమ్ రోజు వస్తాయి. సింపుల్, పి ఆఫ్ ఈ సేమ్ బర్త్డే ప్లస్ పి ఆఫ్ ఈ బార్ నాట్ సేమ్ బర్త్డేస్, ఉండదే డిఫరెంట్ బర్త్డేస్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చా? అంతేనా? సో ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఈ తెలిసింది మనకి, పి ఆఫ్ ఈ బార్ తీసుకుందాం, డిఫరెంట్ బర్త్డేస్. 1 మైనస్ పి ఆఫ్ ఈ, అదే కదా వాడు చేసింది ఇక్కడ. ఓకేనండి. 365 మైనస్ 364 డివైడెడ్ బై 1/365. సార్ ఇట్లా వద్దు, నాకు డైరెక్ట్గా చెప్పండి అంటే సింపుల్గా ఒక పాయింట్ చెప్తా. డిఫరెంట్ బర్త్డేస్లో
ఇక్కడ హమీద బర్త్‌డే డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 365 డేస్‌లో ఏప్రిల్‌లో వచ్చిందనుకుందాం. ఏప్రిల్‌లో ఒక రోజు వచ్చింది. నెక్స్ట్ సవిత బర్త్‌డే చూడండి. శాంపుల్ స్పేస్‌లో సవిత బర్త్‌డే ఎంతొచ్చింది? ఇక్కడ కూడా మార్చ్‌లో వచ్చిందనుకున్నాం. ఇక్కడ కూడా 1 కదా! సో, వీళ్ళిద్దరూ ఏదేసినా ఆన్సర్ ఏమొస్తుంది? 1/365 ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద క్వశ్చన్ అడగండి, నేను చెప్తాను మీకు. 7, 8 ఇంకోటి చెప్తే 9 ఓకే. ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయిపోగొట్టేసి చేసేద్దాం ఆగండి. దెర్ ఆర్ 40 స్టూడెంట్స్ ఇన్ 10th క్లాస్. సింపుల్ చూడండి. ఎంతమంది ఉన్నారంట 10th క్లాస్లో? 40 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ whom 25 girls 25 are girls, 15 are boys. The class teacher who selected students as a class representative, she writes the name of each student separate card, the cards being identical. She puts cards in a bag and strides in the random signs the and strides them thoroughly. She then draws one card from one bag. What is the probability that the name when written on the card నేమ్ ఆఫ్ గర్ల్ ఆర్ బాయ్? ఏం లేదండి, ఏం చెప్తున్నా అంటే ఈ క్వశ్చన్లో టోటల్గా 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 40 స్టూడెంట్స్లో 25 ఆర్ గర్ల్స్, 15 ఆర్ బాయ్స్. టీచర్ ఏం చెప్పానంటే మనకి ద టీచర్ సెలెక్ట్ వన్ స్టూడెంట్ క్లాస్ రిప్రజెంటేటివ్, షీ రైట్స్ ద నేమ్ ఈచ్ స్టూడెంట్ ఆన్ సపరేట్ కార్డ్. అంటే ఈ 40 దాంట్లో సపరేట్ నేమ్స్ రాయండి. ద కార్డ్స్ బీయింగ్ ఐడెంటికల్. దెన్ షీ పుట్స్ కార్డ్స్ ఆన్ ద బ్యాగ్లో కేసెస్ స్ట్రైట్ త్రూగ్లీ. షీ దెన్ డ్రాస్ వన్ కార్డ్ ఫ్రమ్ ద బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ద నేమ్ రిటర్న్ ఆన్ ద కార్డ్ ద నేమ్ గర్ల్ ఆర్ బాయ్? అంటే టోటల్గా ఒక బ్యాగ్లోకి ఇది సేమ్ ఆ క్వశ్చన్ లాగే ఉంటుందండి. ఇక్కడ కార్డ్స్ ఫార్మేషన్లో ఉంటాయన్నమాట. ఈ కార్డ్స్లో నుంచి బాయ్ గర్ల్ వాళ్ళ నేమ్స్ రాసిన బాయ్స్ గర్ల్స్. సో ఈడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కార్డ్ తీసినప్పుడు బాయ్ అయిండాలి, ఓకేనా అండి? కార్డ్ తీసినప్పుడు గర్ల్ అయిండాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 40. ద నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఆన్ ద కార్డ్ గర్ల్ ఎంతమంది ఉన్నారు? సింపుల్గా 25. ఎందుకు 25? ఉండేవే 25 కార్డ్స్ కదా. ఫేవరబుల్ అవుట్కమ్స్ గర్ల్స్ మొత్తం ఆల్రెడీ 25 కదా, అందుకే 25/40. సో కార్డ్ విత్ గర్ల్ వచ్చి పి ఆఫ్ గర్ల్ 25/40. 25 5 జా అంటే 5 5 జా 5 8 జా అయిపోయిందా? 5 8 జా. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది బాయ్ ఏమొచ్చింది? టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 15 సో 5 3 జా 5 8 జా అయిపోయిందా? ఇంకొక క్లారిటీ ఇస్తాను. మీరు గర్ల్స్ కనుక్కున్నారనుకో బాయ్స్ కనుక్కోవచ్చు. సింపుల్. పి ఆఫ్ గర్ల్ ప్లస్ పి ఆఫ్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఇందాక గర్ల్స్ కనుక్కుంటే బాయ్స్ కనుక్కోవచ్చు, బాయ్స్ కనుక్కుంటే గర్ల్స్ కనుక్కోవచ్చు. ఇది ఇంకో క్లారిటీ ఇస్తా. సరే నేను బాయ్స్ కనుక్కుంటాను ఫస్ట్. పి ఆఫ్ బాయ్స్ ఎంత వచ్చింది మనకి? 5/8. ఎంత వచ్చింది? సరే 3/8. సో 3/8 అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా. పి ఆఫ్ బాయ్స్ ప్లస్ పి ఆఫ్ నాట్ బాయ్స్. మిగతా వాళ్ళంతా ఎవరు? వీళ్ళంతా గర్ల్సే కదా. నువ్వు బాయ్స్ కనుక్కున్నావు, ఉండేదే 40 మెంబర్స్లో. 40 మెంబర్స్లో నువ్వు బాయ్స్ కనుక్కున్నావు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు? గర్ల్స్, అంటే బాయ్స్ కాదు. లేదా పి ఆఫ్ గర్ల్స్ ప్లస్ పి ఆఫ్ గర్ల్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అంటే గర్ల్స్ ఆల్రెడీ కనుక్కునేసినాం. ఇక్కడ ఏం చేస్తాం? బాయ్స్ కదా, వితౌట్ గర్ల్స్ కదా వీళ్ళు, అదనమాట. ఓకేనా అండి? అంటే బాయ్స్ కాదు కదా అన్నాను మీనింగ్, వితౌట్ గర్ల్స్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సేమ్ ఇదే క్వశ్చన్ ఇందాక నేను చేశాను, మోడల్ బాగా చూడండి. ఏ బాక్స్ కంటైన్ 3 బ్లూ బాల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఒక బాక్స్ ఏమంట? 3 బ్లూ బాల్స్, రైట్. 2 వైట్ బాల్స్, వైట్ లేదేమంతో కనపడదు.
సరే, దీన్ని నేను వేరే కలర్తో తీసుకుంటాను. ఇక్కడ గ్రీన్ ప్లేస్లో వైట్ తీసుకుంటాను చూడండి. ఎన్ని 2 వైట్ బాల్స్ ఇక్కడ రాస్తున్నా, వైట్ బాల్స్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, 4 రెడ్ బాల్స్, 4 రెడ్ బాల్స్. ఓకేనా అండి. ఏం చెప్తున్నాడు, ఇఫ్ మార్బెల్స్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ విల్ బీ. నాకు ఓన్లీ వైట్ కావాలా. సో శాంపుల్ స్పేస్ ఏముంది, ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ వైట్. శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు వైట్ ఎంత ఉన్నాయి, 2 ఉన్నాయి, ఓన్లీ వైట్. ఇంకొక క్లారిటీ ఇస్తా, టోటల్ ఎంత ఉన్నాయి ఇక్కడ, 3 + 2 + 4 ఎంత వచ్చాయి, 5 + 8, టోటల్గా 8. అంటే శాంపుల్ స్పేస్ రాయాలంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 3 బ్లూ బాల్స్, నెక్స్ట్ 2 వైట్ బాల్స్, నెక్స్ట్ 4 రెడ్ బాల్స్. ఇట్లా శాంపుల్ స్పేస్ రాసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ అలా ఎంత వచ్చినట్లు, ఇక్కడ 8 వచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి అవసరం లేదండి, కానీ ఇక్కడ కౌంట్ చేయండి. సారీ, నేను రాంగ్ కౌంట్ చేశానా, 3 + 4, 5 + 8 కదా, 9 ఇచ్చాడు ఏంది. సారీ, నేను రాంగ్ కౌంట్ చేశాను. ఇక్కడ 3 + 2 6, 9 కదా. సో టోటల్గా 9, అందుకే సో 9 చూడండి, నేను రాంగ్ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, ఒకసారి చూడండి. మనకు కావాల్సింది ఓన్లీ వైట్. పీ ఆఫ్ వైట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఎన్ని ఉన్నాయి, వైట్ 2, టోటల్ ఎంత 9 అయిపోయిందా. నెక్స్ట్ పీ ఆఫ్ బ్లూ ఈజ్ ఈక్వల్ టు, బ్లూ ఎన్ని ఉన్నాయి 3, 3/9. నెక్స్ట్ పీ ఆఫ్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/1 1 2 4/9, 4/9 అయిపోయిందా. సో ఇవన్నీ అడిషన్ చేస్తే 1 వస్తాయి, ఇవన్నీ అడిషన్ చేసినా 1 వస్తాయి మనకి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. Harpreet tosses 2 different coins simultaneously. Say one if and another of 2. What is the probability of that get? At least one head. అట్లీస్ట్ దీనిపైన క్వశ్చన్స్ చేయబోతున్నా. అట్లీస్ట్ ఉన్నాయి, అట్మోస్ట్ ఉన్నాయి, అట్లీస్ట్ వన్ హెడ్. అట్లీస్ట్ వన్ హెడ్ అంటే ఇక్కడ మీనింగ్గా హెడ్తో పాటు. ఫస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ రాద్దాం. 2 కాయిన్స్ వేసాం ఇక్కడ, ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్. శాంపుల్ స్పేస్ రాయాలి కదా, ఫస్ట్ హెడ్స్ పడుతుంది. ఫస్ట్ కాయిన్ హెడ్స్, సెకండ్ కాయిన్ హెడ్స్, తర్వాత హెడ్స్ టైల్స్, తర్వాత టైల్స్, తర్వాత టైల్స్ హెడ్స్. ఓకే, టోటల్ ఎన్ని వచ్చినాయి 4. సరే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని కాయిన్స్ వేసాం, 2 స్క్వేర్ ఎంత 4 అవుట్కమ్స్ వచ్చేసాయి చూడండి. ఇది అట్లీస్ట్ 1 అన్నాడు. ఏమన్నాడు, అట్లీస్ట్ 1 అంటే హెడ్తో పాటు, అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. అట్లీస్ట్ హెడ్ అంటే మీనింగ్ ఏమంటే 1 > 2 కూడా ఉండొచ్చు. అంటే 1 కంటే ఎక్కువ, 1 కంటే హెడ్స్ ఎక్కువ అనమాట. H, T, T, ఇక్కడ 2 టైల్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోలేము చూడండి. ఎన్ని వచ్చాయి శాంపుల్ స్పేస్, 3/4. అట్లీస్ట్ 1 హెడ్ అయినా అదే ఆన్సరే, అట్లీస్ట్ 1 టైల్ అయినా అదే ఆన్సరే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. సో వీడియో అయితే ఇంతవరకు మాత్రమే. నెక్స్ట్ వీడియోలో బాగా వినండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నీ ట్రై చేస్తున్నా. ఏవి మీకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాడు, మీకు అవసరం లేదని. ఇక్కడ షర్ట్స్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 13, ఎగ్జాంపుల్ 12 ఆల్రెడీ మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 13 నేను వేరే పీడిఎఫ్లో ట్రై చేసి ఉంచా, డైస్ చెప్పబోతున్నా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 14.1 ఉండేదే మనకు ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఆల్మోస్ట్ 18 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాక ఒక 8, టోటల్ 20 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే మీరు 15 మార్క్స్. అదే 20 క్వశ్చన్స్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ప్రిపేర్ అయినారంటే 2 మార్క్స్. సింపుల్. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ఫస్ట్ వెళ్ళండి, కామెంట్స్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.